తర్వాత జరిగిన పరిణామాలలో పాలాభిషేకాలు చేసిర్రు. ఇంకే ఏదో పెద్ద ఆకాశం నుంచి చందమామను తీసుకొచ్చినట్టు మీరే మాట్లాడినటువంటి సందర్భాలను కూడా చూసినాం. మా మద్దతు ఇస్తాం, కానీ సిన్సియర్గా ఉంటే పోరాటం చేస్తాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీసీని పైకి తీసుకొస్తాం. ఈరోజు ఎన్టీ రామారావు గారి తర్వాత అత్యంత ప్రాధాన్యతనిచ్చింది కేసీఆర్ గారు. మాకు వచ్చిన 10 రాజ్యసభలో 5 మందికి రాజ్యసభ ఇచ్చింది కేసీఆర్ గారు. మీరు ఒకసారి బండ ప్రకాష్ నుంచి పోల్చుకొని మా లింగయ్య యాదవ్ గారు కానీ, వదిరాజు రవిచంద్ర గారు, కేశవరావు గారు, డి శ్రీనివాస్ గారు, మాకు ఉన్న సంఖ్యలో 5 ఇచ్చింది మేమే. రెండోది, రాష్ట్రంలో మంత్రివర్గంలో 4 ఉన్నాం మేమే. ఆ రోజు జిల్లా పరిషత్లో కానివ్వండి, మార్కెటింగ్లో కూడా ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి ఇచ్చింది కూడా మేమే. రెండోది, 2 ప్రధానమైనటువంటి శాసనసభ, శాసన మండలి. మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడితే పెద్దలు మధుసూదనాచారి గారు ఆ నిండు శాసనసభలో గంభీరంగా కూర్చున్నటువంటిది కూడా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో. ఒక ఉద్యోగిగా నిరంతరం పోరాటం చేసి తెలంగాణ ఉద్యమంలో వారి యొక్క పాత్రని దృష్టిలో ఉంచుకొని స్వామి గౌడ్ గారు కూడా ఆ శాసన మండలి చైర్మన్గా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. మేము ఎప్పుడు సంపూర్ణమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. బీసీల బడ్జెట్ కేసీఆర్ గారు పెట్టింది ఎంత, కుల వృత్తుల మీద కేసీఆర్ గారు పెట్టింది ఎంత, ఈ ప్రభుత్వం పెట్టింది ఎంత. మనము విద్యా ఉద్యోగాలతో పాటు 42% కామారెడ్డి డిక్లరేషన్ అని సిద్ధిరామయ్య ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఇక్కడ అనౌన్స్ చేసినప్పుడు మనం ఒకవైపుననే పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నాం. రెండో వైపున వాళ్ళు బడ్జెట్ 20,000 కోట్లు పెడతామన్నారు. ఆ విషయాన్ని మనం మాట్లాడలేకపోతున్నాం. ఒకటి. రెండోది, కులవృత్తులను ప్రోత్సహిస్తామన్నారు. దాన్ని కూడా మరి సర్వనాశనం చేసింది కూడా వాళ్ళే. ఆ విషయం కూడా మనం మాట్లాడతలేం. ప్రతి సంవత్సరం మరి బడ్జెట్ కేటాయింపులు కూడా 1,00,000 కోట్లు పెడతామని చెప్పారు. పెట్టినరా? ఆ విషయం. రెండోది, మేము టీవీలో సోషల్ మీడియాలో చూసినప్పుడు ఏదైతే బీసీ ఉద్యమాన్ని నడిపేయడానికి ముందున్నటువంటి మీరే డిఫరెంట్గా మాట్లాడుతుండ్రు. ఒకళ్ళేమో ప్రభుత్వానికి పక్షంగా మాట్లాడుతుండ్రు, రెండోదేమో పాలాభిషేకాలు చేస్తున్నారు. ఏం 42% రిజర్వేషన్ చట్టసభలో, శాసనసభలో ప్రవేశపెట్టి ఎన్టీ రామారావు పెట్టలే, చంద్రబాబు నాయుడు పెట్టలే, కేసీఆర్ గారు పెట్టలేదా? అవి చెల్లవని మనకు తెలియదా? ఈ దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి రాష్ట్రాల్లో 50% అబోవ్ పోతే చెల్లదు అని చెప్పి కోర్టు తీర్పులు మనకు తెలియవా? ఇవన్నీ తెలిసి వాళ్ళు మభ్యపెట్టేటువంటి కార్యక్రమం. ఏం అడ్వకేట్ జనరల్ మనోడు ఉండడానికి వీల్లేదా? అడిషనల్ అడ్వకేట్ జనరల్ మనోడు ఉండడానికి వీల్లేదా? ఈ రాష్ట్ర డీజీపీ మనోడు ఉండడానికి వీల్లేదా? ఆ విషయాలు మాత్రం మనం మాట్లాడలేకపోతున్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో పాటు మొన్న చూసారు, జంతర్ మంతర్ దగ్గర పోయి ధర్నా చేసినామని చెప్పి. పార్లమెంట్ జరుగుతలేదు అప్పుడు? పార్లమెంట్ జరుగుతుంది కదా. పార్లమెంట్లో మరి పోరాటం చేయవలసినటువంటి వాళ్ళు ఆ రోజు అక్కడ జంతర్ మంతర్ ధర్నా జరిగేటప్పుడు పార్లమెంట్ని స్టాలు చేసి ఒక సబ్జెక్టు, ఇంత గంభీరమైనటువంటి సబ్జెక్టు మాట్లాడిన ఎవడనా? పోనీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే అటెండ్ అయిందా? రాహుల్ గాంధీ అటెండ్ అయిందా? సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళు ఏమన్నా అటెండ్ అయినరా? ఎవరిని మోసం చేయడానికి వాళ్ళు డ్రామాలు నడిపిస్తే వాళ్ళు నిజమైనటువంటి పోరాటం చేశారు. మొన్నటికి మొన్న హైకోర్టు ఆర్గ్యుమెంట్లో మీరు భాగస్వామ్యం, మీరు కూడా ఉన్నారు అక్కడ. కృష్ణయ్య గారు ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. ఏం చెప్పిండు అడ్వకేట్ జనరల్? నాకు తెలియదు, నేను పోయి గవర్నమెంట్ని అడుగొస్తా అని చెప్పిండు. వాస్తవం కదా? కులగణన జరిగినప్పుడు కూడా, కులగణన జరిగితే ఏదైతే ప్రొఫార్మా ఇచ్చిండ్రో ఆ పాంప్లెట్ మీద ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఫోటోలు ఉంటాయా? అది చెల్లుతుందా? చెల్లదు.
అనేకమైనటువంటి కారణాలు దాంట్లో పెట్టిరు. నీకు బండి ఉందా, కారు ఉన్నదా, నువ్వు రాజకీయ నాయకునివా, ఇంకోనువా అని పెట్టిరు. హైదరాబాద్లో 20% కూడా జరగలేదని శాసనసభలో మాట్లాడినాం. గవర్నమెంట్ అఫీషియల్గా ముఖ్యమంత్రి మాట్లాడి ఏం చెప్పిండు? 68,000 మంది భాగస్వామ్యం కాలేదని చెప్పారు. సెకండ్ టైం 15 రోజులలో చేస్తే 12,000 మంది అక్కడ భాగస్వామ్యం అయినారు. అది ఎట్లా చెల్లుబాటు అవుతుంది? రెండోది ఆర్డినెన్స్ చేసారు. రెండోది గవర్నర్కి ఇచ్చిర్రు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అక్కడికి పంపించారు. హరిబరిన జీవో తీసారు. ఆ జీవో చెల్తుందా? ఆర్డినెన్స్ చెల్తుందా? గవర్నర్ దగ్గర ఒకటి ఉన్నది, పెండింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాక చెల్లుతుందా? వాళ్ళ చేతిలో ఉన్నటువంటి మంత్రి పదవులు ఇవ్వమంటేనేమో అది చేత కాదు. అధికారంలో అతి కీలకమైనటువంటి మన బిడ్డలకు ఇవ్వమంటే అది చేత కాదు. చైర్మన్లు ఇచ్చేది లేకపోతే వాళ్ళకు అవకాశాలు కల్పించే దాంట్లోనేమో అవి చేత కాదు. అది చేత కాదని మీకు కూడా తెలిసినా మాట్లాడలేకపోతున్నారు. ఇటువంటి ఉద్యమాలు వద్దు. ఉద్యమాలు పోరాటం చేయనీకే మేము రావాలనుకుంటే, మేము కావాలనుకుంటే డెఫినెట్గా మేము కూడా రోడ్డు మీద వచ్చి కొట్లాడతాం. నిజమైనటువంటి ఉద్యమం చేయండి. రేపు కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇప్పుడు చెప్తారు. చెప్పిన తర్వాత మేము రియాలిటీగా పోరాటం చేస్తాం రోడ్డు మీదకి వచ్చి. మాకు ఏ భేషజాలు లేవు. కేసీఆర్ గారు బడ్జెట్లో కానివ్వండి,